గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. ఓకే. సో ఇది కొరల్డ్రా ఇంటర్ఫేస్ అండి. ఇది కొరల్డ్రా ఇంటర్ఫేస్ లో మనం నిన్న చెప్పుకున్నట్టు ఇది క్యాన్వాస్ అని చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఇది డిఫాల్ట్ గా మనకి లెటర్ సైజ్ లో ఉందండి క్యాన్వాస్. ఇక్కడ ఈ క్యాన్వాస్ ని మనం ఎనీ ఎక్స్టెంట్ అంటే సుమారుగా ఎంత పెద్దదైనా మనం ఈ క్యాన్వాస్ ని మనం తీసుకోవచ్చండి. 380 ఇంచెస్ వరకు మనం క్యాన్వాస్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. 380 400 ఇంచెస్ వరకు. అంటే పెద్ద పెద్ద వాల్స్ లాంటి గ్రాఫిక్స్ లాంటి లేకపోతే పెద్ద పెద్ద సైనేజెస్ లాంటి డిజైన్ చేసుకునేటప్పుడు మనం కొరల్డ్రా అయితే ఇంత ఎక్స్టెండ్ వరకు మనం కొరల్డ్రా ఈ ఒక్క పేజ్ లో చేసుకోవచ్చు. సో ఇది మెనూ బార్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ యాజ్ యూజువల్ గా కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ వస్తుంది. సో కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ వస్తుంది. తర్వాత న్యూ ఫ్రమ్ టెంప్లెట్, అది నేను చెప్పుకున్నాం. ఏదైతే డిఫాల్ట్ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంప్లెట్స్ మనం ఇక్కడ ఈ కొరల్డ్రాలో ఓపెన్ చేయొచ్చు. అండ్ తర్వాత ఓపెన్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, ఓపెన్ క్లోజ్ ఆల్, సేవ్ యాజ్. సో ఇక్కడ సేవ్ యాజ్ అనేటట్టు ఏంటంటే సపోజ్ ఇదే ఇమేజ్ని తీసుకున్నట్టయితే మనం కొరల్డ్రా ఫార్మాట్ని వేరే ఫార్మాట్స్లో సేవ్ యాజ్ చేయడానికి ఈ సేవ్ యాజ్ వాడతామండి. ఇందులో మనకి పాత ఫోటోషాప్లో చూసినట్టయితే జేపీజీ, టిఐఎఫ్ఎఫ్, పిఎన్జి లాంటివి ఉన్నట్టే ఇక్కడ కొరల్డ్రాలో వేరే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నట్టు కొరల్డ్రా కటింగ్ మిషన్స్కి, కొన్ని రకాల మిషన్స్కి సపోర్టివ్ ఫార్మాట్స్లో ఈ కొరల్డ్రా ఫైల్ని అప్లోడ్ ఏమంటారు సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఆటోకాడ్ లోగా, లేకపోతే అడోబ్ ఇలిస్ట్రేటర్ లోగా, అండ్ జేపీజీగా, పిఎన్జీగా. సో ఇలా కొన్ని ఫార్మాట్స్లోకి కొరల్డ్రా ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇందులో ఈ ఇదైతే ఉంటుందండి, ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఎక్వైర్ ఇమేజ్ అంటే ఏంటంటే వేరే ఇమేజ్ని కానీ, పిఎన్జి ఇమేజ్ని కానీ, లేకపోతే టిఐఎఫ్ఎఫ్ ఇమేజ్ని కానీ, వేరే ఇమేజ్ ఏదైనా ఎనీ అదర్ ఫార్మాట్ని మనం కొరల్డ్రాలోకి తీసుకోవడానికి ఈ ఎక్వైర్ ఇమేజ్ వాడతామండి. అండ్ ఇంపోర్ట్ కూడా, ఇంపోర్ట్ అంటే సేమ్ ఎక్వైర్ ఇమేజ్ లాగే వేరే ఇమేజ్ సోర్స్ని, ఇమేజ్ ఫార్మాట్ని మనం కొరల్డ్రాలోకి ఇంపోర్ట్ చేసుకుని వర్క్ చేసుకోవడానికి మనం ఇంపోర్ట్ అనే ఆప్షన్ కూడా వాడతాము. సో నేను ఒక ఇమేజ్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి.
సో అది 12 నా దాంట్లో ఆల్రెడీ 2 వెర్షన్స్ ఉండడం వల్ల మ్యాథమెటిక్ క్లోజ్ అయిపోతుందండి. నేను 7లో ఓకే. చూపిస్తున్నాను. సో ఇంపోర్ట్ ఏంటంటే ఇమేజ్ ఫార్మాట్ని మనం ఇందులోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ అనే ఆప్షన్ వాడతాము. సో ఇట్లా తో ఇంపోర్ట్ వాడతాము. అండ్ వన్స్ ఒకసారి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ని మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే లైక్ ఫార్మాట్ చేంజ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి, లైక్ కొరల్ డ్రా ఫార్మాట్ని పిఎన్జి గాను, జేపీజీ గాను, పీడిఎఫ్ గాను, ఏఐ గాను, సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వాడతామండి, లైక్ సేవ్ యాజ్ లాగా. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముందంటే మనకి లైక్ ఈ లేటెస్ట్ కొరల్ డ్రాలో ఇందులోంచి ఫైల్స్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మొబైల్స్కి అయితే పంపించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే కంప్యూటర్లో బ్లూటూత్ డివైస్ ఉంటే సో దీన్ని మనం మామూలుగా మనం పెన్ డ్రైవ్లోకి పంపించుకున్నట్టు ఈ ఫైల్ని సెండ్ టు అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిష్ టు పీడిఎఫ్ అండి. మనం ఏదైనా మొత్తం డిజైన్ చేసిన తర్వాత దాన్ని పీడిఎఫ్గా కూడా మార్చుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, పబ్లిష్ టు పీడిఎఫ్ అని. నెక్స్ట్ వచ్చే ఆప్షన్స్ ఏంటంటే లైక్ డైరెక్ట్గా కొరల్ డ్రా నుంచే మనం ప్రింట్ ఇవ్వడానికి, ప్రింట్ ప్రివ్యూ చూసుకోవడానికి. సో ఇట్లా కపుల్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఫైల్లో కనిపిస్తుంటాయి. సో ఇవి మనం వర్క్ చేస్తూ సో వీటి గురించి తెలుసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్లో సో మనకి యాజ్ యూజువల్గానే కంట్రోల్ కంట్రోల్ షిఫ్ట్ జెడ్, కంట్రోల్ ఇవైతే మనకి కొరల్ డ్రాలో ఉంటాయి, సేమ్ ఫోటోషాప్లో ఉన్నట్టే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కట్, కాపీ, పేస్ట్ యాజ్ యూజువల్ కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి, డూప్లికేట్, క్లోను, అండ్ స్టెప్ అండ్ రిపీట్. సో ఇవేంటంటే ఇవి మనం నెక్స్ట్ టూల్ బార్ చెప్పుకున్నప్పుడు ఒకసారి దాని గురించి చూద్దామని టూల్ బార్ చెప్పుకున్నప్పుడు. నెక్స్ట్ కొరల్ డ్రాలో వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ ఏంటంటే లైక్ ఇది ఒక లైక్ ఇది ఒక సైన్ బోర్డ్ అండి, ఒక బోర్డు. సో దీన్ని మనం మామూలుగా ఇప్పుడు కలర్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూస్తున్నాము. సో ఇందులో సింపుల్ వైర్ ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇదంతా కూడా ఇది మనకు ఎలా కనిపిస్తుంది అంటే అవుట్లైన్స్ కనిపిస్తుందండి, సింపుల్ వైర్ ఫ్రేమ్ అంటే. అండ్ డ్రాఫ్ట్ అంటే కూడా సో ఇది ఒక కైండ్ ఆఫ్ మన ప్రింటింగ్ ఫార్మాట్ అండి, ఇది డ్రాఫ్ట్. సో నార్మల్ అంటే యూజువల్గా విత్ కలర్స్తో ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది. అండ్ ఇది యూజువల్గా మనం చెప్పుకున్నాము కొరల్ డ్రా అనేది వెక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అని. సో వెక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనం సపోజ్ ఇది ఒక వెక్టర్ అండి. సో వెక్టర్ని మనం ఎంతవరకు జూమ్ చేసినా కూడా మనకు అది పిక్సలేట్ అవ్వడం అనేది జరగదండి వెక్టర్ని. సో మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ నాకు ఒక గిటార్ ఒక లోగో ఉంది, లోగోని నేను జూమ్ చేస్తున్నాను చూడండి, ఎంత జూమ్ చేసినా కూడా అది పిక్సలేట్ అవ్వడం అనేది జరగదండి. సో ఇక్కడ గ్రిడ్ కనిపిస్తుంది కానీ టోటల్గా ఇక్కడ చూడండి సుమారుగా ఎంతవరకు మనం జూమ్ చేసామంటే 3600 పర్సంటేజ్ వరకు మనం జూమ్ చేసినా కూడా అది అడ్జస్ట్ చూసుకున్నట్టయితే పిక్సలేట్ అవడం అనేది జరగలేదండి. సో ఇట్లా ఈ కొరల్ డ్రాలో ఏదైతే వెక్టర్స్ ఏదైతే ఉంటుందో వెక్టర్స్ ఎప్పటికీ కూడా మనకి ఇవి ఎంత జూమ్ చేసినా కూడా ఇవి పిక్సలేట్ అయితే కావండి. సో ఇది కొరల్ డ్రా స్పెషాలిటీ అనమాట. అదే మనం ఫోటోషాప్లో ఏదైనా లోగో ఉంటే దాన్ని జూమ్ చేస్తే మ్యాక్సిమం ఒక 300 400 300 300% 300 టైమ్స్ మనం
జూమ్ చేసామంటే ఇక అప్పటి నుంచి అది పిక్సలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత జూమ్ చేసినా కూడా ఇది క్లారిటీ అనేది మిస్ అవ్వదండి. ఇక్కడ మనకు పూర్తిగా గ్రిడ్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఎడ్జెస్ మనకి పిక్సలేట్ అవ్వడం అనేది జరగలేదండి. సో ఇట్లా మనకి కొరల్ డ్రాలో ఈ ఫెసిలిటీ అయితే ఉంటుందండి వెక్టర్స్ అవడం చేత. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూజువల్గానే దీంట్లో ఉన్నట్టే డాక్యుమెంట్ గ్రిడ్ ఉంటుంది, రూలర్స్ ఉంటాయి, మనం వర్క్ చేసుకోవడానికి గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ మనం వర్క్ 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 పర్పస్ వర్క్ని యూజ్ వర్క్ చేసుకునేటప్పుడు హెల్ప్ అయ్యేలాగా గైడ్ లైన్స్ ఉంటాయండి మనకి. సో ఎలా అంటే ఫోటోషాప్లో మనకి Ctrl+R కొడితే గైడ్ లైన్స్ ఎలా వస్తాయో ఇక్కడ కూడా గైడ్ లైన్స్ ఉంటాయండి. నేను గైడ్ లైన్స్ పెడుతున్నాను. సో మనం ఫోటోషాప్లో Ctrl+R ప్రెస్ చేస్తే ఎలా గైడ్ లైన్స్ ఇస్తాం, కానీ దీంట్లో ఏంటంటే మనం ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే రూలర్స్ని ఆఫ్ చేసుకోవచ్చు, అంటే మొత్తం స్కేల్ని ఆఫ్ చేయొచ్చు. గైడ్ లైన్స్ ఆఫ్ చేయాలంటే గైడ్ లైన్స్ ఇక్కడ టోటల్గా ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి స్నాపింగ్ అనేది ఉంటుందండి, అంటే గైడ్ లైన్స్కి స్నాప్ చేయొచ్చు ఆబ్జెక్ట్ని. మనకి ఇక్కడ గైడ్ లైన్స్ పెట్టినప్పుడు ఇక్కడ నేను దీన్ని కొంచెం కిందకి పెట్టాను. సో ఇలా మనం కొంచెం ఆబ్జెక్ట్కి స్నాప్ చేస్తూ కూడా మనం గైడ్ లైన్స్ని పెట్టుకోవచ్చు. లైక్ ఫోటోషాప్లో చూసినట్టు కరెక్ట్గా మనకి సమ్ టైమ్స్ స్నాపింగ్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే కరెక్ట్గా ఫోటో ఆబ్జెక్ట్కి కరెక్ట్గా అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇది స్నాపింగ్ అనే ఆబ్జెక్ట్ను అప్పుడు యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి లేఅవుట్లో ఇన్సర్ట్ పేజ్, డూప్లికేట్ పేజ్, రీనేమ్ పేజ్ అని ఉన్నాయి. సో ముందే నిన్న చెప్పుకున్నాం మనం. ఇది ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మనం థౌజండ్స్ ఆఫ్ పేజెస్ మనం కొరల్ డ్రాలో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ నేను పేజ్ 1లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది పేజ్ 1 పక్కన ఒక పేజ్ని యాడ్ చేసుకునే దానికి. ఇక్కడ చూసాము డైరెక్ట్ ఇక్కడ మనం మన పేజ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలానే ఇక్కడ లేఅవుట్లో ఇన్సర్ట్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే ఆ ఇన్సర్ట్ పేజ్ ఓపెన్ చేసినట్టయితే అది అడుగుతుంది ఇక్కడ మనకి బిఫోర్ కావాలా ఆఫ్టర్ కావాలా. ఎగ్జిస్టింగ్ పేజ్ ఏమో 6 ఉంది. సో ఇట్లా ఇక్కడ కూడా అడుగుతుంది నెంబర్ ఆఫ్ పేజెస్ అన్నప్పుడు మనం ఒక 10 ఇచ్చినామంటే, ఆఫ్టర్ 10 ఇచ్చినామంటే ఇక్కడ మనకి 10 పేజెస్ అనేవి ఇన్సర్ట్ అయిపోతాయి. సో మనకి పేజ్ 1లో ఒక కంటెంట్ ఉంది. సేమ్ నేనేం చేస్తానంటే ఈ ఫోన్ నెంబర్ని తీసుకుని పేజ్ 2లో పెడతాను. తర్వాత ఈ లోగో తీసుకుని పేజ్ 3లో పెడతాను. నేను జస్ట్ ఓన్లీ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇలాగా ఇప్పుడు నాకు పేజ్ 1లో ఒక పెద్ద ఒక పేజ్ 1లో ఒక బోర్డు ఉంది. సపోజ్ పేజ్ 2లో ఫోన్ నెంబర్ ఉంది, పేజ్ 3లో లోగో ఉంది, పేజ్ 4లో ఎంటీ ఉంది, పేజ్ 5లో ఇంకో కంటెంట్ ఉంది, పేజ్ 6లో ఒక కంటెంట్ ఉంది. సో ఇట్లా మనం కపుల్ ఆఫ్ పేజెస్తో మనం కొరల్ డ్రాలో వర్క్ చేయొచ్చు. సో వీటిని మనం దీనికి లిమిటేషన్ అంటూ ఏం లేదు. మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ దీనికి ఈ పేజ్ 1 అండ్ సపోజ్ పేజ్ 4లో మనం కంటెంట్ పెట్టలేదు కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే మనం సింప్లీ ఇక్కడికి వెళ్ళిపోయి డిలీట్ పేజ్ అనొచ్చు. లేకపోతే ఇక్కడనే ఈ పేజ్ 4, పేజ్ 3, పేజ్ 2, పేజ్ 1 మీద రైట్ క్లిక్ చేసి మనకి డిలీట్ పేజ్ అని కూడా అనొచ్చు. సో నేను పేజ్ 4ని డిలీట్ చేశాను. పేజ్ 4 డిలీట్ చేసి పేజ్ 5 వచ్చేసి పేజ్ 4గా మారిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని పేరు చేంజ్ చేస్తున్నాను.
పియానో అని చెప్పి పేరు చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పేజ్ 4కి నేమ్ అయితే మార్చుకున్నాను. అండ్ పేజ్ 3కి నేను లోగో అనే పేరు ఇస్తున్నాను, పేరు మార్చుకున్నాను. అండ్ పేజ్ 2కి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫోన్ నెంబర్ అని పెడుతున్నాను. సో ఇట్లా నేను ప్రతి పేజ్కి కూడా నేను రీనేమ్ చేసుకుని దాని ఒక్కొక్క దాని సెపరేట్గా దానికి నేమ్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. సో ఇట్లా మనం దీంట్లో నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. లైక్ మనం లేయర్స్కి పేరు ఇచ్చుకున్నట్టే ఇక్కడ కూడా నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు సింప్లీ వీ కెన్ రైట్ క్లిక్ చేసి ఆ పేజ్ని అనేది డిలీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పేజ్ నెంబర్స్ చూసాము, క్యాన్వాస్ గురించి తెలుసుకున్నాము, అండ్ గ్రిడ్స్ గురించి తెలుసుకున్నాము, ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడం చూసుకున్నాము. సో ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఏం చేద్దామంటే సో మామూలు బేసిక్ టూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో టూల్స్ అంటే ఇందులో కూడా యాజ్ యూజువల్గా మనకి మూవ్ టూల్ ఉన్నట్టు ఇక్కడ పిక్ టూల్ ఉంటుంది, తర్వాత షేప్ టూల్ ఉంటుంది, తర్వాత క్రాప్ టూల్ ఉంటుంది, తర్వాత జూమ్ టూల్ ఉంటుంది, తర్వాత ఫ్రీ హ్యాండ్ టూల్ ఉంటుంది, తర్వాత ఆర్టిస్టిక్ మీడియా టూల్ అని ఉంటుంది, తర్వాత రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, అండ్ పొలిగాన్ టూల్, అండ్ టెక్స్ట్ టూల్. సో ఇందులో ఫస్ట్ మనకి మామూలు మనకి షేప్స్ టూల్ చూసినట్టయితే F6 ప్రెస్ చేస్తే రెక్టాంగిల్ టూల్ వస్తుంది మనకి. సో ఇట్లా మనకి ఈ టూల్స్ అనేవి వస్తాయి. ఈ టూల్ ఎలా ఉంటుందంటే డిఫాల్ట్గా మనకి ఇలా వైర్ ఫ్రేమ్ మోడ్లో ఉంటుందన్నమాట. సో ఈ వైర్ ఫ్రేమ్ మోడ్లో మనకి దీంట్లో ఏదైనా మనం కలర్ ఫిల్ చేయాలన్నప్పుడు సింప్లీ మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకు ఒక కలర్ ప్యానల్ అయితే ఒకటి డిఫాల్ట్గా కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి సింపుల్గా మనం లెఫ్ట్ క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది ఫిల్ అయిపోతుంది. సో నేనేం చేశానంటే ఒక టూల్స్ ప్యానల్లో F6 ప్రెస్ చేశాను, లేదంటే ఇక్కడికి వెళ్ళి రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. రెక్టాంగిల్ టూల్ తీసుకుని సింపుల్గా ర్యాండమ్గా డ్రా చేశాను. డ్రా చేసి నేను ఇక్కడ రైట్ సైడ్ కలర్ ప్యానల్లో లెఫ్ట్ క్లిక్ చేసి దాంట్లో కలర్ అనేది నేను ఫిల్ చేశాను. సో ఇదే మనకి ప్రొపోర్షనేట్ షేప్ రావాలి అనుకుంటే ఈ రెక్టాంగిల్ టూల్తో షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసినట్టయితే ప్రొపోర్షనేట్గా మనకి ఈ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఈ ఈ లెఫ్ట్ లెఫ్ట్ షేప్ని నేను సెలెక్ట్ చేయాలంటే నేను సింప్లీ టూల్ బార్లో పిక్ టూల్కి వెళ్తాను, దీని మీద క్లిక్ చేస్తాను, ఇది సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని నేను పట్టుకొని నేను మూవ్ చేసుకుంటాను. మూవ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా నేను ఇవి రెండిటిని పక్క పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఇంకొక కలర్ ఇచ్చుకోవాలనుకుంటే నేను ఏం చేస్తానంటే సింప్లీ కలర్ ప్యానల్లోకి వెళ్ళి నేను లెఫ్ట్ క్లిక్ చేసి కలర్ని అయితే ఫిల్ చేశాను నేను. సో అట్లానే నేను ఇప్పుడు ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. నేను దాన్ని కంట్రోల్ పట్టుకొని నేను ప్రాపర్గా డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత దానికి ఒక కలర్ అయితే ఇచ్చాను నేను.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో పాలిగాన్ టూల్ ఉంది. పాలిగాన్ టూల్లో నేను ఒక షేప్ తీసుకుంటున్నాను, దానికి కూడా ఒక కలర్ అయితే నేను డ్రా చేశాను. సో ఇట్లా మనం ఫస్ట్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత కలర్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కలర్ ఫిల్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొక నేను ఇది డ్రా చేస్తున్నప్పుడు మనకి డిఫాల్ట్గా అది వైర్ ఫ్రేమ్ మోడ్లో వచ్చింది. ఒకవేళ మనం దీన్ని స్ట్రోక్ అని చెప్తాము. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని స్ట్రోక్ అని చెప్తాము. ఒకవేళ కానీ మనం ఈ స్ట్రోక్ కానీ కలర్ ఇవ్వాలనుకుంటే సేమ్ కలర్ ప్యానల్లోకి వెళ్ళి మనం రైట్ క్లిక్ చేస్తే ఆ స్ట్రోక్ అనే దానికి కలర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. డిఫాల్ట్గా అయితే మనం అది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఒకవేళ దాన్ని మనం కలర్ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం కలర్ ప్యానల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే కలర్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంకొక సర్కిల్ డ్రా చేస్తున్నాను, దీంట్లో ఇంకొక కలర్ వేస్తున్నాను. అగైన్ మళ్ళీ ఇంకొక స్క్వేర్ డ్రా చేస్తున్నాను, దీంట్లో ఇంకో కలర్ వేస్తున్నాను. అగైన్ మళ్ళీ ఇంకొక స్క్వేర్ డ్రా చేస్తున్నాను, దీంట్లో ఇంకో కలర్ వేస్తున్నాను. సో ఇలా మనం సేమ్ విత్ ద ఇట్లా మనం కొరల్ డ్రాలో బేసిక్ షేప్స్ మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే మనకి కొరల్ డ్రాలో జూమ్ టూలు. సో ఈ జూమ్ టూలు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఫోర్త్ ఆప్షన్ షార్ట్ కట్ వచ్చేసి జెడ్. సో దీన్ని మనం జూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ జూమ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఒకవేళ షార్ట్ కట్ చేయాలనుకుంటే జెడ్ ప్రెస్ చేస్తే మనకి జూమ్ ఇన్ అది అవుతుంది. జూమ్ ఇన్ అయితే చేయగలుగుతాం మనం. సో అలానే మనకి వ్యూ చూడాలనుకున్నప్పుడు ఏదన్నా పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి షిఫ్ట్ F2 ప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మనకి హైలైట్ అయి కనిపిస్తుంది. మొత్తం క్యాన్వాస్ మొత్తం చూడాలనుకుంటే షిఫ్ట్ F4 ప్రెస్ చేస్తే మొత్తం క్యాన్వాస్ మొత్తం కనిపిస్తుంది. అండ్ హెచ్ పట్టుకొని మనం క్యాన్వాస్ని అయితే మూవ్ చేయొచ్చు, యాజ్ యూజువల్ ఫోటోషాప్లో ఉన్నట్టే. సో ఇప్పుడు కలర్ ఆబ్జెక్ట్కి కలర్ చేయడం చూసాము అండ్ ఆబ్జెక్ట్కి అవుట్లైన్ వేయడం చూసాము. ఒకవేళ మనకి ఆబ్జెక్ట్ కనుక అవుట్లైన్ యొక్క విడ్త్ పెంచాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఆబ్జెక్ట్ యొక్క విడ్త్ పెంచడానికి, అవుట్లైన్ యొక్క విడ్త్ పెంచడానికి ఈ ఆప్షన్ అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను అవుట్లైన్ విడ్త్ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను. సో ఇది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ ఆబ్జెక్ట్ యొక్క అవుట్లైన్ అనేది మనం పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉంటాము.
సో